నేను రాత్రి ఒక షో చూశాను. సాక్షిలోనే చెప్తున్నా, పేరు కూడా చెప్తున్నా. పేరు పెట్టి ఎందుకు విమర్శించాలి అంటే నాకు కడుపు మండిపోతుంది అన్నమాట. అది మనం రాజకీయాల్లో పడి అంటే ఉద్యోగస్తులుగా మారిపోయి ఏం చేస్తున్నాము, ఏం డిస్కషన్లు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నాయుడు గారు అబ్బాయి ఫెయిలో, లోకేష్ ఫెయిలో ఏదో పెట్టారు అక్కడ. ఏంటి ఫెయిలు, ఎందుకు ఫెయిలు? డిఎస్సి గురించి అతను ఫెయిల్ అయితే దాని మీద కోర్టులో కేసు వేయండి, వదిలేద్దాం. ఈ ఎగతాళి ఏంటి? వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ప్లేట్లు పైకి పెట్టుకొని తింటుంటే దాని మీద అభ్యంతరమా? ఏంటి మీకు వచ్చిన నొప్పి ఏంటి? నాకు అర్థం కాదు. ఎవరు పెట్టలేదా మీకు కామెంట్లు? నేను మనకు సంబంధించిన వాళ్ళైనా వాళ్ళు లైటర్ వేలో సీరియస్గా దీన్ని ట్రూ వేలో తీసుకుంటారు కాబట్టి వీడియో పెడుతున్నా. లేకపోతే నువ్వు నా మీద వీడియో పెడతావా, నువ్వే నీ అంత చూస్తా, లేకపోతే మీతో నేను ఇక మాట్లాడను ఇలా అనరు. కాస్త మైండ్ ఉంది అనుకుంటున్నాను కాబట్టి నేను చేస్తాను. వాళ్ళతో మనకి వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నా సరే ఇది తప్పు, నువ్వు అనివార్యమైన పరిస్థితుల్లో చేస్తున్నా కూడా నీ స్నేహితులు, నీ కొలీగ్స్, నీకు తెలిసిన వాళ్ళు కూడా ఆక్షేపించే రీతిలో నువ్వు పెడుతున్నావు అనేది మీకు తెలియజేయడానికే చెప్తాను. ప్లేట్లు పైకి పెట్టుకోకపోతే ఎక్కడ పెట్టుకుంటారు? వాళ్ళు ప్లేట్లలో ఏం తింటున్నారో అనే దాని మీద డిస్కషన్. దీని మీద ఇంకొక లాయర్ వచ్చి మరీ మాట్లాడాలి. సార్ నేను చాలా కిందకి వంగి మరీ చూశాను సార్, నాకు కనపడలేదు సార్. ఏంటమ్మా కనపడితే ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక డైట్ ఫాలో అవుతారు, దాని ప్రకారం వేరే తెప్పించుకొని ఉండొచ్చు. అది కూడా కాదు, నేను ఊరక అంటున్నా. ఏంటి నీ అభ్యంతరం ఏంటి దాంట్లో? ఏంటి నీ అభ్యంతరం ఏంటి? పిల్లలతో కలిసి కూర్చొని భోజనం చేశాడు అని చెప్పాడా? నేను వాళ్ళు తినేదే తిన్నానని అని చెప్పాడా? ఫైన్, తిన్నాడు అనుకున్నా. ఏంటి మీకు అభ్యంతరం ఏంటి? నాకు అర్థం కాదు. అసలు ఒక పెద్ద ఛానల్ పరువు ప్రతిష్టలను తీసేసినట్టు కదా ఇలాంటివి పెట్టి. లేదు పైనుంచి మీకు ఇట్లాంటివే ఆర్డర్స్ వచ్చినాయి, ఇలాంటివే పెట్టండి. లోకేష్ గారిని మీరు గేలు చేయాలంటే వేరే విషయాలు చేయండి. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలంటే వేరే విషయాల మీద చేయండి. రోజు చేస్తున్నట్టే. అరే పిల్లలతో కలిసి కూర్చొని అన్నం తింటేదా దాని మీద కామెంట్లు ఏంటి? కరెక్టేనా ఇది? ఇప్పుడు మనం రాజకీయంగా ప్రత్యర్థులు మీకు వాళ్ళు, మనం రాజకీయంగానే ఎదుర్కోవాలి దాన్ని. ఇలా సిల్లీగా చెత్తగా ఏది పడితే అది